హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య, లవ్లీ, చేష్మిత, హరి. హలో దీక్షు. హాయ్. దీక్షితులే బ్యాక్ సైడ్ వచ్చాను. ముందు చాలా ఇష్టం వస్తుంది. సో మేము వచ్చేసాం ఏఎంబికి. ఇక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి ఏఎంబిలో మూవీ చూడాలన్నమాట. చాలా వీక్స్ నుంచి లవ్లీ ఒకటే గోల, ఏఎంబికి వెళ్దాం అని చెప్పి. అందుకోసం నేను ఫ్రెండ్స్ కి చెప్పాను ఒక పర్ఫెక్ట్ కొనుక్కోవాలని. కొనుక్కుంటా. డాడీ నాకు ఒకటి చెప్పాడు. నేను అన్నం మొత్తం తినేసాను కాబట్టి డాడీ అన్నం తిన్నందుకు లంచం ఎంతో తెలుసా? 6,000 7,000. కాదు డాడీ, అన్నం తిన్నందుకు లంచం 6,000 అంట. డాడీ అని చెప్పాడు. ఏ డైరెక్టర్ ఏఎంబి అయితే బ్యాక్ సైడ్కి ఉంది. మేమైతే ఇప్పుడు బొటానికల్ గార్డెన్ దగ్గర బ్రేక్ఫాస్ట్, మా ఫేవరెట్ అన్నమాట ఆ ప్లేస్. రాగి ఇడ్లీ, మిల్లెట్ దోశ, సో ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నిజంగానే ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. అవును, వర్షాలు వచ్చాయి కాబట్టి రోడ్ కూడా సరిగా బాగుండదు. అదిగోండి పక్కన ఏఎంబి కనిపిస్తుంది కదా. మా మూవీ టైం అయితే 10:45 హరి? 10:40. సో అంతలోపు మేము ఇంకా టైం పాస్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా 1.5 hour ఉంది. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ప్రశాంతంగా సో స్టార్ట్ అయ్యేసరికి అవుతుందిలేండి. కార్లో పడుకోవాల్సిందే. ఇంకా నేను మార్నింగ్ పెట్టించు ఏదా ఏంది ఎర్లీ మార్నింగ్ పెట్టేయాలా? బాగుంది. ఎర్లీ మార్నింగ్ అంటే మనం చర్చ నుంచి చూడు గార్లెన్, బర్డ్ గార్లెన్, పిజియన్ గార్లెన్. మమ్మీ అది పిజియన్సే కదా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడ. మోస్ట్ ఫేవరెట్ ఇడ్లీ అయిపోయింది ఇది. సో రాగి ఇడ్లీ తింటున్నాం. లక్కీ చూడండి లవ్లీ వంక ఎలా చూస్తున్నాడో. సో నేను లవ్లీ ఇద్దరం ఇడ్లీ తిన్నాం అండ్ హరి కూడా ఇడ్లీ తిన్నారు. లక్కీ ఏమో మిల్లెట్ దోశ తిన్నాడు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇడ్లీ వచ్చేస్తుంది కదా, దోశ కోసం కొంచెంసేపు వెయిట్ చేసి ఇంక తినేసి బయలుదేరాలన్నమాట. నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను ఫస్ట్ టైం. ఏ హరి? ఫస్ట్ టైం నేను బ్యాక్ సీట్లో కూర్చున్నా. ఫస్ట్ టైం. ఇప్పటికి కార్ తీసుకొని చాలా మంత్స్ అయింది కదా. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను అసలు బ్యాక్ సీట్లో కూర్చున్నదే లేదు. ఇదే ఫస్ట్ టైం. లక్కీని ఫ్రంట్కి పంపించి నేను బ్యాక్కి వచ్చాను అన్నమాట. వాడు ఇక్కడ చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాడు కదండి, మళ్ళీ ఎందుకు అని చెప్పి ఇన్కన్వీనియంట్గా ఉందంట. సో వాడికి కంఫర్టబుల్గా లేదంట, అందుకోసం అని చెప్పి వచ్చేసాం. పక్కనేగా ఏఎంబి. హరి మెల్లగా 2 minutes కూడా ఉండదు. చెప్పు మళ్ళీ చెప్పు. నాకు గుడ్గా అనిపించుకుంది సన్ రూఫ్. నీ వాయిస్ నువ్వే చెప్పుకుంటావు. నీ వాయిస్ నా వాయిస్ ఇది. విండో పైన లైన్ పడుతుంది అలా. ఏం లైన్? సీరియస్ చెప్పండి. ఇంకా లైన్ పెట్టదా? ఏ పెద్ద లైన్? డాడీ విండో పైన. స్ట్రైట్ అన్నాడు కదా. రైట్. రైట్.
రైట్ హ్యాండ్ వాళ్ళే చూపిస్తావు ఎంత డాడీ సరే ఫోటో తీసి పెట్టుకో డాడీ నువ్వు నాకు ఇలాంటి టెన్షన్స్ వద్దు ఫోటో తీసి పెట్టుకో మన కార్ పడుతుంది అంటో డాడీ డాడీ సరే ఫోటో తీసి పెట్టుకో ఇక్కడ పెట్టుకున్నా అక్కడ ఉంది కదా ఇది తెచ్చేసాము దీవాన్లో పెడదామా D1C323 నేను వీడియో తీస్తానులే కానీ ఫోటో తీసి పెట్టుకోలేడు ఎగ్జిట్ అటువైపు ఉంటాడే ఉన్నాం నెంబర్ నేను గుర్తుంచుకుంటా D1C324 మమ్మీ దీని ఫోటో తీసుకో ఈ నెంబర్ D1C324 లాస్ట్ టైం ఒకసారి ఇట్లే బైక్ పార్క్ చేసి కనపడక చాలా అవస్థపడ్డాము అందుకని ఈసారి గుర్తుపెట్టుకుంటున్నాను అన్నమాట నంబర్స్ ఎక్కడ పార్క్ చేసామని లక్కీకి చెప్పేస్తే చాలండి అలాగే గుర్తుపెట్టుకుంటాడు ఇంకా అసలు మర్చిపోడు కానీ వీడియో తీసుకుంటున్నాను కదా గుర్తుంటుందిలే పదా అని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోతున్నాము మేము వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అయ్యింది టైం బయట పైకి వెళ్ళి కొంచెంసేపు వెయిట్ చేస్తే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మూవీ చూడొచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట లవ్లీ తల్లిని ఇలా రెడీ చేశాను ఈరోజు నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది లవ్లీ మంచిగా అనిపించింది సో ఎంతమంది మూవీ చూసారు థ్యాంక్ యూ అనేది నాకు చెప్పండి చాలా బాగా అనిపించింది నాకైతే స్టోరీ ఎందుకంటే మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అయ్యామనుకోండి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరైతే మనల్ని బాగా తక్కువ అంచనా వేస్తారో వాళ్ళ నుండే మనం కసిగా ఎదుగుతామండి అది నాకు బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ ఎందుకంటే నా లైఫ్లో అలాంటివి చాలా చాలా ఉన్నాయి అసలు నిజంగా నేను వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపించింది నాకైతే చాలా రిలేటెడ్ అనిపించింది మూవీ అండ్ చాలా నచ్చింది కూడా సో చాలామంది ఎందుకో దాని మీద నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు కానీ కొంచెం అర్థం చేసుకుంటే బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అలాంటివి మనల్ని నేను చెప్పాను కదండి అంటే ఆ మూవీ కూడా కాన్సెప్ట్ అంతే థ్యాంక్ యూ అనేది వాళ్ళకి మనం చెప్పుకోవాలి ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేసేస్తారో వాళ్ళకంటే మనం బెటర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు వెళ్తాం కంపల్సరీ సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఇంక ఇక్కడ కూర్చున్నాం ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మా వాళ్ళకి బాగా నచ్చింది పిక్స్ అవంతా కూడా దిగుతున్నారు నేను కూడా ఇక్కడ కొన్ని పిక్స్ అవి దిగా అన్నమాట మహేష్ బాబు పెద్ద పోస్టర్ చూడగానే ఇంకా పరిగెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఫోటో దిగాము అండ్ ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి చక్కగా మూవీకి వెళ్ళిపోయి ఇంకా హ్యాపీగా మూవీ చూసేసేయాలి ఎంతమందికి నచ్చింది అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ మూవీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసేస్తుంటారో వాళ్ళకంటే మీరు బెటర్ పొజిషన్కి వెళ్ళి వాళ్ళు మన ముందు తలదించుకోలేకపోయినా అలాంటి సిచ్యువేషన్ ఎవరి లైఫ్లోనో వచ్చిందా లేదనేది కంపల్సరీ వచ్చి ఉంటుంది ఎవరెవరికి వచ్చింది ఏ సిచ్యువేషన్ అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా సో నా లైఫ్లో కూడా చాలా ఉన్నాయి అలాంటివి అంటే మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు చాలామంది కానీ వాళ్ళకంటే మనం బెటర్ కాదు అసలు చాలా హై రేంజ్కి వెళ్ళిపోయాం అనుకోండి అప్పుడు మనల్ని చూసి వాళ్ళ ముఖం చిన్నబుచ్చిపోతుంది నాకు తెలిసి కింద ఇద్దరు ఇట్లే అన్నాను హరి ఇటు హరి కౌంట్ చేసేసేయచ్చు ఇది 12 ఇక్కడ ఎవరు 12 హలో హాయ్ నాకు నా డాడీ పక్కన కూర్చున్నాను మమ్మీ వెళ్ళానా పోనీ చెప్పరా ఇప్పుడు నాకు ప్రశాంత్ హలో హాయ్ హాయ్ కింద లాంజ్ పైన ఒక్క రోనేనా రెక్లైనా కింద లాంజ్
వచ్చేసామండి. బయట రాగానే ఇక్కడ ఒక మంచి సేల్ కనపడింది అనమాట. సో ఫ్లాష్ సేల్ అని చెప్పేసి బై 3 999కి కొనుక్కోవచ్చు హ్యాపీగా ఈ చెప్పల్స్, శాండిల్స్, హీల్స్, వాట్ ఎవర్ ఇట్. ఇవన్నీ కూడా ఇంక చూసి ఏం కావాలో అవి తీసుకుంటున్నాను అనమాట. లక్కీని తీసుకోమంటే వాడికి వద్దంట, అయితే లవ్లీకి వేరే కావాలన్నది. సో ఇంకా అవన్నీ కూడా తీసేసుకుంటున్నాము. ఏవైనా సరే 3 తీసుకోవచ్చు, 999. ఇంకా వెళ్ళిపోయాక ఫస్ట్ అయితే ఫుడ్ తిన్నాం, తర్వాత ఇంకా పిల్లలు ఆడుకుంటే గేమ్స్ అవన్నీ ఆడిపిద్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట. చాలా టైం వెయిట్ చేశాక చోట అయితే దొరికిందండి. ఎక్కడ కూడా మనకు షాపింగ్స్ మాల్లో ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దొరకవు, అంటే ఖాళీ ఉండదు ప్లేస్. అందుకే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చింది. బట్ ఫైనల్గా దొరికింది. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. హరి ఏమో ఏమేమి కావాలని చెప్పేసి తీసుకోవడానికి వెళ్ళారు. లవ్లీ ఏమో ఇక్కడ నాకు టాయ్స్ కావాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే సిజ్లర్స్ తీసుకున్నాను ఒకటి, అలాగే బిర్యానీ ప్యారడైస్ తీసుకున్నాను అనమాట. అంతే, కొంచెం బిర్యానీ లక్కీకి పెట్టాను, కొంచెం లవ్లీ తింటుంది. ఇంకా హరి వచ్చేసారు. ఇంక మేమిద్దరం దీన్ని షేర్ చేసుకొని అందరం కూడా అన్నీ టేస్ట్ చేసి తినేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఆడుకోవడానికి వెళ్ళాలి. లవ్లీ అయితే టాయ్ వద్దన్నా అని చెప్పి బొంగుమూత పెట్టింది. సర్లే నువ్వు ఏదో ఒకటి తీసుకుందులే అంటే ఏం చేసిందో అనేది మీరు చూస్తూనే ఉండండి, బ్లాగ్లో అర్థమవుతుంది. అంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఏ తీసుకోవాలో కొంచెం క్లారిటీ ఉండదు, కానీ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. షాపింగ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక టాయ్ కావాలి, ఏది కావాలని వాళ్ళే డిసైడ్ చేసుకోలేరు. అలాంటి సిచ్యువేషనే లవ్లీది కూడా. చాలా ఫన్నీ అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే నన్ను ఒక 3 సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు అంతకుముందు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే చాలామంది వచ్చి పలకరించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎంతో ప్రేమగా వచ్చి పలకరిస్తారు. కొంతమంది ఏముందిలే ఏముంది అని అన్నట్లు ఉంటారు కదా. తర్వాత వచ్చి మెసేజ్ పెడతారన్నమాట, మిమ్మల్ని నేను చూసాం అక్కడ, ఎందుకు లేని పలకరించలేదు అది ఇది అని. కానీ వచ్చి పలకరించిన ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ లక్కీ ఆర్ట్ సెక్షన్లో లవ్లీ ఏదో ఒకటి కొనాల్సిందేనా కంపల్సరీగా? ఏం కొనాలో తెలియట్లేదు కానీ కొనాలి. రా ఇదే ఫైనల్. ఈ మూడిట్లో ఏది చూసేస్తారు? ఏదొద్దు. బన్నీ ఇది ఒకసారి ముట్టుకోము, ఎంత సాఫ్ట్గా ఉంది. ఏం చేసుకుంటావు దీన్ని? కార్లో పెట్టుకుంటాం. ఏం కార్లో పెట్టుకుంటావు? కార్లో ఇలా పెట్టి ఇలా పడుతుంది.
నేను పెట్టుకో లూస్ ఒక్కని ఎత్తుకో. చూసినా ఇది లూసి రావాలి. లూసి ఐ మిస్ యూ. కదా నిజమన్నా అనిపిస్తుంది మమ్మీ, నాకెందుకో అది కొనకపోతే ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి కొనాలి నువ్వు అంతే. అదే ఏదో చూపెట్టా బాగుంది అది. చూసిరా ఏది? ఏది చూపెట్టు. బాగా పెట్టి ఫోటో తీస్తున్నాను. తీసుకో పదంబా. చూసారు కదా, అంతా తిరిగి తిరిగి చాలా టైం వేస్ట్ చేసింది కానీ ఏం కొనుక్కోకుండా వచ్చింది బయట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 99 మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఏమన్నా ఉన్నాయంటే తీసుకుందామని చెప్పి, ఏం నచ్చలేదు సరే అని చెప్పేసి ఇంక పౌచ్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. బాగానే ఉన్నాయి, అంటే షాపింగ్లు అవి ఎక్కువ చేసే వాళ్ళకైతే అన్నీ నచ్చుతాయి. మనకైతే ఎందుకులే డబ్బులు ఖర్చు పెట్టడం అనిపిస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూర్చున్నాం. హరి ఏమో మ్యాక్బుక్ చూస్తానని చెప్పి వెళ్ళారు, అలాగే ఐఫోన్ చూడటానికి వెళ్ళారన్నమాట. సరే నాకు ఓపిక లేదు, నువ్వు వెళ్ళి చూసిరాపో, ఒకవేళ నీకు నచ్చితే కొనుక్కుందాం అంటే అప్పుడు నేను వస్తా అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చున్నాం రిలాక్స్గా. ఇట్టొచ్చినాం ఇట్టొచ్చినాము అదే నా కోటింగ్ ఇచ్చాడు కాదు కదా. ఇంటికాడు తింటాడు పెట్టి అయిపోయాయి అన్నీ. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ ఫిష్ చాలా బాగుంది మమ్మీ అని చెప్తే నాకు మమ్మీ సిజలింగ్ ఫిష్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో పైకి రాగానే చూసారా ఎంత ట్రాఫిక్ ఉందంటే, బోల్డ్ అన్ని కార్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెళ్ళేసరికి చాలా టైమే పడుతుంది. సరే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా బోల్డ్ అంత టైం పడుతుందేమో మేబీ. సో కొంచెం కొంచెం అట్లా కదులుతుందన్నమాట.
వచ్చేసామండి ఇంటికి. రాగానే ఇంకా బయట అంతా చిమ్మేశాను అండ్ ఇక్కడ బట్టలు తీసేసాను. అవి అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేయాలి. అండ్ ఏఎంబీలో షాపింగ్ చేసినవి చూపిస్తారండి. అంత ఏం షాపింగ్ చేయలేదులేండి. ఫస్ట్ లవ్లీ పౌచ్ తీసుకురా. ఈ పౌచ్ ఒకటి తీసుకుంది. దీని కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. ఏంటంటే మనకు 50% ఆఫర్లో వచ్చిందన్నమాట. సో మంచిగానే అనిపించింది. 325 ఎంతో అయింది అండ్ జిఎస్టీ అంతా కలిపి 375 రూపీస్ ఏమో అయిందన్నమాట. లవ్లీ చెప్పల్స్. మమ్మీ నాకు నువ్వు ఎలా అంటావు ఇష్టం మమ్మీ, ఎలా అంటావు చెప్పల్స్ స్లిప్పర్స్ అనుకుంటా. అది నాకు అన్నం ఇష్టం నువ్వు అంటే. లవ్లీ చెప్పల్స్ ఇవి ఇంట్లో వేసుకోవడానికి. వేసుకోరా. ఈసారి కాంప్రమైజ్ అయ్యేదే లేదు వాటిల్లో ఆగక్కడ మమ్మీ. వేసుకొనే ఉండు. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మమ్మీ. ఓకే, పోయి స్నానం చేసేసి పో. స్నానం చేసేసి డ్రెస్ మార్చేసుకొని అక్కడేసి. అండ్ నేను వచ్చేసి 999కి 3 అన్నమాట అవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి నాకు ఇవి చాలా చాలా నచ్చేసాయి. చాలా ఇయర్స్ బ్యాక్ ఫార్మాల్లో తీసుకున్నానండి. ఇలాంటివే పింకు తీసుకున్నాను అన్నమాట. అవి చాలా ఇయర్స్ యూస్ చేశాను నేను. కింద తీసుకున్నాను సేమ్ అలాంటి మోడల్ మళ్ళీ ఇప్పుడు దొరికిందన్నమాట. చెప్పచ్చా, గుర్తుందా నువ్వు 999కి ఒక రీల్ చేసావు. నాకు 3 చీరలు ఆఫర్ అందులో ఒకటే నచ్చాయి కాబట్టి 9 రూపీస్ ఇచ్చేది. అవును, అక్కడ కూడా చేయాల్సింది చెప్పల మీద అసలు కదా. 999కి 3 నాకు ఒకటి నచ్చింది కాబట్టి 9 రూపీస్ ఇచ్చి ఆయనకి జోక్ చేయాల్సింది. అక్కడ గుర్తు చేయొచ్చు కదా, మంచి రీల్ షార్ట్ వీడియో చేసేదాన్ని. సో సేమ్ అలాంటి మోడల్ ఇన్నాళ్ళకి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దొరికాయన్నమాట ఇవి. నాకు చాలా ఇష్టం అవి. 2015లోనో 14లోనో తీసుకున్నా. అప్పుడు చెప్పల్స్ చాలా ఇయర్స్ వచ్చాయి అవి. హీల్స్ అలాంటి సేమ్ హీల్స్ 2014లోనో. ఇంకొంచెం సైజ్ తక్కువ తీసుకుంటే నీకు సరిపోయి ఉంటాయి. ఇంకొంచెం చిన్న నువ్వు తీసుకుంటచ్చు కదా, నువ్వు కూడా కావాలంటున్నావు కాబట్టి. నా కాళ్ళు బుజ్జురా. వేసుకో ఇంకొకటి. జాగ్రత్త. ఏదో సైడ్ తిరుగు. అవును రో సరిపోతున్నాయి. నీకు పట్టకపోతే తీసేసుకోవచ్చా మమ్మీ? మమ్మీ మళ్ళీ మమ్మీ ఇంకొంచెం ఎదిగావంటే అన్ని నా బట్టలు వేసుకోవచ్చు. మమ్మీ ఒక ఫన్నీ థింగ్ చేశాను ఫ్రెండ్స్ వీటి గురించి. ఇంకొకటి ఇవి, ఇంకొక చెప్పాల్సివి చెప్పల్స్. వి డోంట్ కాల్ దెమ్ స్లిప్పర్స్, ఐ ఓన్లీ లైక్ చెప్పల్స్. హీల్స్, ఇంకొక హీల్స్ ఇవి శాండిల్స్. మమ్మీ ఇంకొక శాండిల్స్ ఇవి నాలాంటివి అది నా ఉన్నాయి కదా ఆర్టికల్స్. ఇవి పీచ్ కలర్ ఒకటి తీసుకున్నాను. వీటి గురించి మమ్మీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అన్నమాట. ఫస్ట్ ఏమో ఇవి చూడగానే ఇవి నచ్చాయి, మమ్మీ చాలా బాగా నచ్చాయి. డిసైడ్ అయిపోగానే దాన్నే దీన్ని కొనేసుకొని ఆ తర్వాత మనీ పే చేసే కానీ అంటే నాకు ఆ క్రీమ్ కలర్ ఎక్కువ బాగా కనిపిస్తుంది. అబ్బా ఆ క్రీమ్ కలర్ నచ్చాయి, అందుకోసం అని చెప్పి మళ్ళీ అవి ట్రై చేశాను. కానీ అందరికి ఇవే నచ్చాయంట, హరికి, లక్కీకి, లవ్లీకి, అందరికి. అందుకని మళ్ళీ ఎందుకులే వాళ్ళకి నచ్చాయి కదా అని చెప్పి ఇవే తెచ్చేసుకున్నాను. ఇంకా సరేలే, ఇప్పటి వరకు ఎప్పుడు ఆ కలర్ యూస్ చేయలేదు. ఆల్మోస్ట్ క్రీమ్ కలర్ యూస్ చేస్తున్నాను, పీచ్ యూస్ చేశాను, పింక్ యూస్ చేశాను. ఇప్పటి వరకు అయితే ఇలా గ్రే కలర్ యూస్ చేయలేదు కాబట్టి ఇంకా అవి తీసుకున్నాను అనమాట. వేసుకో, ఇవి వేసుకో, అన్నీ సరిపోతాయి రావులేని నీకు. ఇవి కూడా సరిపోతాయి అనుకుంటా. ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి, అవి లూజ్ కొంచెం. నువ్వు చిన్న సైజ్ తీసుకునేసి ఉండొచ్చు తెలుసా. నాకు అవి నచ్చాయి బ్లాక్. నాకు కూడా ఇష్టం అలాంటివి. బ్లాక్ దే నచ్చింది నాకు ఆ రెండు, అందుకని ఏమో కానీ నాకు ఇలాంటివి ఇష్టం. మీ నాన్నడు నాకు ఇలాంటి చెప్పాల్సి పడిపోతాను నేను. నాకు ఇలాంటివి ఫస్ట్ నుండి ఉన్నాయి లాలి, చాలా బాగున్నాయి. నేను పెద్దగా నాకు ఇలాంటివి కావాలి. పెద్దవగానే ఎందుకు ఇప్పుడు తీసుకుని ఉండొచ్చు నువ్వు ఈ సైజ్ చిన్నవి.
లాస్ట్ టైం పింక్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పింక్ ఉన్నాయి చూడు మమ్మీ, ఎప్పుడు వేసుకోవచ్చా అని చేస్తున్నారు మమ్మీ, నేను మాట్లాడి. సో ఇవే తీసుకున్నాం. తర్వాత ఇంకా ఫుడ్ తిన్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. అవి కూడా చిన్నవి సైజ్. వచ్చేసాం. ఇంకో బ్యాగ్ కూడా ఇంక ఇప్పుడు స్నానం చేసి బట్టలన్నీ మడత పెట్టేసి ఫ్రెష్ అయ్యి వంట చేసుకోవాలి ఏదో ఒకటి. నేను ఇంకో కిచెన్ పెట్టాను. మళ్ళీ కలుస్తాను, లేదంటే ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. నిద్ర లేక కళ్ళు అంతా నొప్పిగా అనిపిస్తున్నాయి, కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కొట్టుకుంటారు మమ్మీ, నిద్ర సరిపోను.